మహోన్నతులమైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నా. నీ పునరుద్ధాన దీవెన ద్వారా మమ్మల్ని నడిపించి బలపరుస్తూ ఇవాళ మీ లేఖనం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమను త్వరగా వస్తున్న యేసును నడుచున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియులారా, ప్రభు యేసు కృపా సమాధానం మీకు కలుగుతున్నాను. ఆమె దైవ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇంతవరకు ప్రకటన గ్రంథం ధ్యానించాం. మళ్ళీ పరమగీత స్టార్ట్ చేద్దాం. అయితే ఇవాళ వచ్చే వారిని చెప్పడం చేద్దాం. ఇవాళ 2వ అధ్యాయం పరమగీతం 14 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బండ సముద్రములు ఎదురు నా పావురమా, పేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడలేము, నీ స్వరము నాకు వినబడలేదు. పిల్లగా ఇదంతా మనం ధ్యానించలేదుగా పావురము అనే ఒక మాటే ఈరోజు మనము ధ్యానం చేసుకుంటాం. దేవుని యొక్క లేఖనంలో పాత నిబంధన గ్రంథంలో పరమగీతము. ఈ పరమగీత గ్రంథము యోధులైన వారికి పరమ పవిత్రమైనదిగా ఈ గ్రంథాన్ని చదివినప్పుడు వారి నోటికి మన మాస్ పట్టుకున్నట్టుగా పట్టుకుని చదివేవారు. ఈ గ్రంథంలో అనేకమైన అంశములు మనకి శారీరకంగా కొన్నిసార్లు కొంతమందికి అభ్యంతరంగా ఉంటాయి. ఇందులో కొన్ని పదాలు అందువల్ల ఈ గ్రంథంలో మన పవిత్రలో మనకి కొందరు పక్కన పెట్టేశారు. అయితే ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు ఎన్నెన్నో నూతనమైన విషయాలు, ఆనందదాయకమైన స్థితులు, మన భక్తి జీవితానికి అవసరమైన ప్రేమ ఈ గ్రంథం ద్వారా మనం చూడలేము. కాబట్టి ఈ గ్రంథం అనేది కొత్త నిబంధనలో ప్రకటన, పాత నిబంధనలో పఠనం. ఈ 2 గ్రంథాలు మనం అధ్యయనం చేసినప్పుడు మరి ఈ 2 గ్రంథాలు చక్కగా బోధ వినిపించబడితే పాపం చేయాలని కలవకు అందుకున్నారు. అంతటి పవిత్రత, అంతటి ప్రభావం కలిగిన ఈ 2 గ్రంథాలు 66 పుస్తకాలు ఈ గ్రంథాలలో మనకి కనబడతాయి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. చక్కగా ఈ మాట ధ్యానం చేసుకుంటున్నాం. చారిత్రకంగా కొంతమంది గ్రంథాల గురించి ఏమంటారంటే మరి సొలొమోను మరి అనేక మంది స్త్రీలను వివాహం చేస్తున్నట్లు చరిత్ర చెప్తారు. ఆయన మరి గొప్ప జ్ఞానాన్ని కూడా దేవుడు తెలియజేయమని మనం చూస్తాం. సొలొమోను ఆయన మెప్పించడానికి ఎవరైనా అందమైన యవనస్తులుంటే పనివారు తీసుకెళ్ళి ఆయన చూపించి అప్పగించి ఆయన కొరకు స్థిరపరిచేవారని ఆ కాలంలో. అయితే ఒక గొర్రెవాణి ఒక గొర్రెల కాపరి అమితంగా ప్రేమించడం వచ్చినది. అతను వెతుక్కుంటూ అడవిలో వచ్చినప్పుడు ఈ పనివారు చూసి ఇంత చక్కటి అమ్మాయిని అని సొలొమోను దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు సొలొమోను తనకున్న ఆ గొప్పతనం, తన తినే భోజనాలు మొదలుకొని సంపదలన్నీ చూపించి అన్ని రకాల మరి అలంకరణ ఎన్ని చేసినా కానీ
ఈ అమ్మాయి మనసును ఆయన ఆకట్లేకపోయాడు. ఈ పిల్ల యొక్క మనస్సు ఆ గొర్రెల కాపరి మీదే ఉంది, కానీ ఆయన్ని ఆకర్షించలేకపోయాడని మరి చెప్తారు. కొందరు అలా చెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే భూలోకములో ఎంతమంది ఎన్ని చరిత్రలు కలిగినా ప్రభువు తప్ప వీరి వాటిని ఆకర్షించినటువంటి ఈ భూలోకంలో సంఘం. సంఘాలున్న గౌరవము, సంఘాలున్న విలువ. అందుకే ఐదో రాశారు, వరుడి ప్రేమ వరదాన చరణం వారు నీ ప్రేమ పరిపూర్ణము వరుని నీదాను నా ప్రేమ నా ప్రేమ ప్రేమనిచు అంటే సొలొమోను అంటున్నాడే ఆ యొక్క ప్రేమించిన ఆ గొల్ల పిల్లలు ఆకర్షించలేకపోయాడు. అన్ని సంపదలు కూడా ఈ భూలోకంలో ఎన్ని ఐశ్వర్యాలు ఇచ్చినా యేసు రక్తములో కడగబడిన విశ్వాసిని లోకము ఆకర్షించడం సాధ్యం కాదు అని ఒక సందేశాత్మకమైన గ్రంథంగా చెప్పవచ్చు. అయితే దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే సొలొమోను జీవితంలో కొన్ని తప్పులు దొరికాయి. దానివల్ల తాను బహు విచారంతో తన జీవితం కలిగినప్పుడు దేవుడు ప్రభు చెప్పినట్టు ఆయనకి దైవజనులు చెప్పిన మాట, సొలొమోను నువ్వెందుకు విచారపడుతున్నావు? నీ జ్ఞానాన్ని వ్యక్తపరచుకున్నాను ఇష్టం లేదు. నీకు ఇచ్చిన జ్ఞానం నేను ఇచ్చిందే కదా. నన్ను వరుడుగా పెళ్లి కుమారుడుగా ఊహించుకొని నీవు పెళ్లి కుమార్తెగా ఊహించుకొని నేను పెళ్లి కుమారుడు, నువ్వు పెళ్లి కుమార్తె అనుకొని నా కొరకు గ్రంథం రాయి అన్నప్పుడు ఆయన గ్రంథం రాశారు అని దైవజనులు అనుభూతులు ప్రార్థన అనుభవం దైవజనులు చెప్పగా మరి పెద్దలు చెప్పుకుంటున్నారు. దేవుడు స్తోత్రం. ఏది ఏమైనా ఈ గ్రంథంలో ఏం కనబడుతుంది? ప్రేమ. చెప్పండి, ఈ తర్వాత దినాలు ఏది కరువైంది? ప్రేమే కదా. సంఘము అనేకమైన అవస్థలు ఎదుర్కోగలిగిందంటే కేవలం క్రీస్తు ప్రేమను బట్టే అని మనం చెప్పగలం. అందుకని గ్రంథకర్త 3 గ్రంథాలు రాశారు, కీర్తనలు ఎన్నో రాశారు, అందులో ఎన్నో పద్యాలు రాశారని కూడా ఉంది. 4వ అధ్యాయం 30-25-32 చదువుదు కానీ తర్వాత చదువు. సామెతలు 1:10 ఒక చక్కటి సందేశం ఏంటంటే, అంటే సామాన్యంగా ఉన్నవారు కూడా నిరసంగా ఆయన మాటలు ఉంటాయి కాబట్టి పాపాన్ని విడిచిపెట్టగలిగినంత సులువైన శైలిలో మానవునికి అర్థమైనటువంటి సామెతలు ఆయన చర్చలో నా కుమారుడా పాపము నేను ప్రేరేపింపగా గొప్పకును నాతో కూడా రాము మనము వచ్చేద్దాము. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే పాపము దేవుడు ఇష్టపడేవాడు. ఎంత సంపన్నుడైన ఐశ్వర్యవంతుడైన సామాన్యుడైన తెలివైన వాడైనా ఎంత పండితుడైనా తన జీవితము ఎందుకు చేయబడదు? పాపం ఉంటాయి. ముందు పాపాన్ని విడిచిపెట్టడానికి నలుగురు దేవుని ఎందుకు రావాలి. వాడు ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతస్థుడైనా, ఏ స్థితిగతులు ఉన్నవాడైనా, ఏ హోదా ఉన్నవాడైనా ఎక్కడ రావాలి?
పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుడి యొద్దకు వస్తే కానీ. అందుకే సొలొమోను మొదటి రాజులు 8:46 అంటారు, పాపం చేయని వాడు ఎవడు లేడు. కాబట్టి ప్రతి మనిషి పాప క్షమాపణ పొందాలని సామెతల గ్రంథము సులువైన శైలిలో మనకు అర్థమైనట్లుగా మనసును కదిలించే రీతిగా తప్పును విడిచిపెట్టే పద్ధతిలో రాశారు. ప్రసంగి గ్రంథంలో మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క నడవడి, మానవ విలువలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాయో ఇందులో రాసిన మాట మనం ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాం. 9-10. కష్టపడ్డ వారికి కష్టంలో వచ్చు లాభమేమి? చూడండి, నరుడు అభ్యాసం పొందవలని కష్టాలను నేను చూస్తుంది. చాలు చాలు. 7వ అధ్యాయము 14 వచనంలో సుఖదుఖములను ఆయన జతపరిచి ఉన్నాడు. చెప్పండి. ఇంకా అభ్యాసం అంటే నరుడు అన్నింటిలో అభ్యాసం పొందవలసి ఉన్నాడు. ఏ పనికైనా, ఏ ఉద్యోగానికైనా ట్రైనింగ్ అవసరం. అలాగే దేవుడితో సహవాసం చేసేవాడు కూడా ఏమండాలా? అభ్యాసపడాలి. సౌఖ్యమే కాదు, కష్టకాలంలో కూడా దేవుని విడవనవాడై ఉండాలి, దేవుని వెంబడించేవాడై ఉండాలి. అది ఒక నిశ్చయత కలిగిన జీవితం అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు పరమగీతం అంటే ప్రభు పాద సన్నిధి అనగా ప్రియుడైనటువంటి యేసయ్యకు వైద్యుని ఆయన ప్రేమను స్వరమున్నట్టుగా మనం హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట హోషేయకు ప్రభు చెప్తున్న మాట మనం చూస్తాం. ఆ గ్రంథంలో చూడండి 2:23వ వచనం, నా కొరకై విత్తుదును జాలి నొందని. అంటే పాప ఫలితాలతో నిండిపోయిన మానవుడికి జాలి తెలిసేవాడు. జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును నా జనము. కాబట్టి ప్రొవైడ్ యేసుక్రీస్తు వారు శిలువ మరణంలో తండ్రి మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన యొక్క సహవాసం అంటూ మరి సంఘము ఈ స్థితిలో ఉండగలిగింది కాబట్టి ఆయన జాలి కలిగినది. ఎవరు చెప్పండి? మనం ఏదో గొప్ప కార్యాలు చేసామను, మనం ఏదో గొప్ప వంశాల్లో పుట్టి పెరిగామను, మన వల్ల ఈ గొప్పతనాలన్నీ కలిగాము, లేక మనం కూడా అప్పుడప్పుడు నీకంటే నేను తెలుగుగలను, లేకుంటే ఇలాంటి చప్ప మాటలు కూడా మనకి వస్తాయి కదా. ఇవేమీ ఆయన తప్పలేదు. ఆయన జాలి కలిస్తేనే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. అంతేనా? చెప్పండి. ఎవరు జాలి కలిసారు మన మీద? నవ్వే జాలి గల దేవుడు. నిష్పాక్ష పాదముతో నిజము చెప్ప నాన్న పుష్ప అంటే పుష్పవనం నిస్వార్థం నిష్పక్షపాతం వాళ్ళని ధైర్యం లోకానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు ఈ వర్తమానంలో. కరెక్ట్గా చెప్పండి. పుష్పవనం అంటే ఎంతబడి లేక క్రీస్తు ఎన్నుకున్న సంఘం క్రైస్తవ సంఘం ఒకటే. మీ మతాల్లో ఎన్నో భావాలు ఉండొచ్చు, మీలో ఎన్నో గొప్ప నీతి గొప్ప కార్యాలు లేవని చెప్పలేదు. సర్వమతాలు అప్పుడు సత్యము లేదని చెప్పలేదు. కానీ
అన్ని మతములు దైవ మతముని తలంపులు ఏమన్నాడు దేవదర్శి. అన్ని మతములు సర్వమతములందు సత్యము ఉంది. అయితే అన్ని మతములు దైవ మతము తలంపలేదు. చూసి అంత చిక్కు వచ్చింది మనకు దేవుడి స్తోత్రం. అందుచేత ఇప్పుడు మనము ధ్యానించే అంశాలు వచ్చేటప్పటికి లోకానికి ఒక ప్రశ్న ఏంటంటే, నిష్పక్షపాతంతో చెప్పండి, మాలో తప్పు న్యాయం ఇస్తుంది. మాలో ఉంటే సరి చేసుకోవడానికి ఆయన మాత్రం సరి చేస్తారు. కానీ ఆయనలో తప్పుందా, ఆయన స్థాపించిన సంఘంలో తప్పుందా? తప్పు సరి చేసుకుని తయారయ్యేది క్రైస్తవ సంఘం. కనుక వరుడు వధువు అనేది చాలి కలిగిన దేవుడు తన కొరకు ఎత్తుకున్నాడు. తన కొరకు ఆయన సిద్ధం చేసుకున్నాడు. నన్ను ఎవరి కోసం సిద్ధం చేసుకున్నాడు చెప్పండి? నన్ను మనల్ని. దేవుడు స్తోత్రం. అందువల్ల బండ సందులు ఎదురు రావాలి. బండ సందులు ఎదురు రావాలి. బండ అనేది మనందరికి తెలుసు. ఆ బండ క్రీస్తే. చెప్పండి, దశరథ పత్రిక 1 పత్రిక 10 చూస్తే ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ సందు అనే మాట చూస్తే ఆయన గాయాలు. ఆయన అంటాడు అపోస్తలుడు కాదు, సౌలా నీవు నన్ను ఎలా సంధానం జరిగిందా, ఆయన జరిగిందా అంటే సౌలు ఎవరికి లొంగలేదు, కానీ గాయపడిన క్రీస్తుకి లోబడ్డాడు. ఆయన గాయం చూడగా పౌలు జీవితం మారింది. ఇవాళ ప్రపంచంలో ఏ ఒక్క క్రైస్తవ విశ్వాస అయినా వారి విశ్వాసాలు అనుకున్నట్టయితే క్రీస్తు గాయం వచ్చిన వారే తప్ప ఏ ఒక్కరి అవభావాలను వచ్చిన. అందువల్లనే ఈ సంఘానికి ఎంత గొప్పవాళ్ళు కూడా దేవుడి స్తోత్రం. అయితే పేరు వీటిని ఆశ్రయించు నా భావన. పేరు పచ్చిక బయలు. దావీదు కీర్తన 65వ కీర్తనలో 11వ పచ్చిక బయలు. మంగళని వస్త్రముగా ధరించుకున్నవి. దేవుని స్తోత్రం. ప్రియుల సంఘము దేవుని వాక్యం. పేరు వీటిని ఆశ్రయించినట్టుగా మరి పవిత్రుడైన క్రీస్తు యొక్క వాక్యమును బట్టి సంఘము దాని యొక్క మనుగడ, దాని అవసరతలు ఉన్నవన్నీ కూడా తనకు కావలసిన ఏర్పాటు, సరిపోయినంత సొగసు సారూప్యత కలిగి ఉన్నట్లుగా పేరు వీటిని ఆశ్రయించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన్ని ఆశ్రయించుంటే చెప్పండి, ఏ దిక్కు దృష్టి లేదు. ఆయన యొక్క భక్తులు, ప్రవక్తలు, అలాగే ఆయన యందు శ్రమించిన వారు, ప్రయాసపడిన వారు, వారి జీవిత సాక్ష్యాలు ఆశ్రయించి సంఘము నానాటికి దీవెనకరంగా వర్తించు. అందువల్ల నా పావురమ్మ చెప్పండి, అందరూ ఉండండి అనండి. మీరు నా మీకేమనిపించింది? నా పావులు అన్నారు కదా, అదే పిలుపు ఏసయ్య నిలుపు ఇస్తే నీకేమనిపిస్తుంది? ఇక్కడ నీ స్పందన ఏంటి? నా పావురమ్మ ఏమన్నాడండి? నాది. అనాగారు అవంతు సేవన్నాడు, నా నుండి నా మాంసంలో, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా ఏమన్నాడండి? నా ఎముకలో తెలుసా? అప్పుడు వాళ్ళు మహిమ దేహం ఉన్నారు కాబట్టి లోపల ఎముక ఉన్నారే తెలుసాయి, మాంసం తగ్గిందో తెలుసు. దానికి కూడా మనకి ఏం పనిలో తెలియదు, ఏమో తెలియదు. నాటి మీద మనకి ఇందులో ఎందుకు ఉన్నాయో ఎవరికి తెలుస్తాయి? పాపం మనం ఏం చేసింది? పూర్తిగా గైడ్ చేసింది. అవునా? అత్యంత ఏమైపోయింది మనకు తెలియదు. సరే, ఇక్కడ మనం చూస్తే పావురము చెప్పండి అనగా ఇది
పవిత్రమైన పక్షి, పక్షి జాతుల్లోనే పవిత్రమైన పక్షి. దీనిని మనం చూస్తే ఈ పక్షికున్నటువంటి ఈ పవిత్రతను చూస్తే దీనికి శేషు అంటే చేదు తత్వం అంటారు. ఏమన్నదన్నా పక్షులు అనేటువంటి దీనికి ఉండదు. ఇది ఎక్కువ పంట సందులు ఉండదు కాబట్టి చిన్న చిన్న రాళ్ళ వంటి చిన్న చిన్న రాళ్ళు తిన్నా అరిగిపోతుంది. అంతగా దీనికి ఉన్న జీర్ణం కోసం ఏ దాని కూడా లేదు, దేనైనా జీర్ణించుకోవాలి. అలాగే సార్వత్రిక క్రైస్తవ సంఘము ఎలాంటి శ్రమనైనా శోధనైనా ఆపదనైనా జీవించుకోగలిగింది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక క్రైస్తవ సంఘముకి సాధ్యం. ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒత్తులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సహించుకొని ఎంత ఒత్తులో చూస్తాం. అందువల్ల వంట సందులో ఎదురు పవిత్రమైనది. చెప్పండి, చూడండి, వాక్యం చదువుతుంటారు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10:16. 10 మీరు పాముల వలె వివేకులను, పావుల వలె పై మాట చదువుతారు. ఎక్కడ చదువుతున్నా 10:16. 10:16 మత్తయి సువార్త. నేను తప్పు చెప్పాను ఏమన్నా? పావుల వలె అంటే అర్థం ఏంటి? పవిత్రమైన పక్షి, అర్థం ఏంటిది? దేవుని స్తోత్రం. కాబట్టి ఈ పౌరాన్నే సంఘాన్ని పోల్చండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువుకు ప్రియులారా, ఆయన బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన పావురాకారంలో దిగాడు. పావురానికి పావులనే జత కానీ మరొక జత కాదు. పవిత్రుడికి పవిత్రులే జత కానీ మరొక జత లేదు. మనం పవిత్రులు కావాలని తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. అందువల్లనే మనం చూస్తే నతానీయులు ఉన్నాడు. ఆయన 3 తరాల క్రితం మోపేసుకుని వస్తున్నాడు. వేసుకుని కొన్ని ప్రశ్నలు వేద్దామని యేసు ప్రభువును చూసి యోహాను సువార్తలో మొదటి అధ్యాయం 48-47 నుంచి చదువుగా చూస్తే ఆయన ముందు చూస్తాడు, ఈ నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈయన యందు ఏమైందండి? ఏ కపటము లేదు. ఆ యొక్క అంజూరపు చెట్టు కింద మీరు చూశాను. దేవుని స్తోత్రం. ఒక్క మాట ప్రభు చెప్పగానే ఆయన ఇంటి మీద మోపంగా దిగుతుంది. ఎన్ని ప్రశ్నలతో వచ్చినా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రభు నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాడు. నువ్వు ఆయన పౌరంగా మారాలని ఆశిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుందా? ఆమేన్. ఇప్పుడు ఆయన అనుకున్నవన్నీ పోయి, అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇది నిజంగా మొదట ఆ పక్షికి లక్షణం కలగలేదు. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పక్షికున్న లక్షణం ఏంటంటే మూలుగుతుంది. ఏం చేయాలి చెప్పండి? భోగాలు పెంచే వాళ్ళు ఇంటి ముందు పెట్టారు. పొద్దున లేదు దాని మూడు తినాలని పక్కనో ఇంకో పక్కనో పెట్టు బాక్స్ పెడతారు. అలాగే దీనికున్న అలవాటు ఏంటి? మూలుగుతుంది. వాటిని చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి నహూము గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 7వ వచనం నహూము గ్రంథము 4 కాదు కాదు గుమ్మల మొదలున్నట్టు అవి మొదలుస్తున్నాయి. రైట్, చెప్పండి. ఎలాగా? పౌరాలు పర్యటనకు గువా దాని కన్నెప్పుడు నీరు కాకంటే ఉంటుంది. కనుక ప్రభువుకు ప్రియులగా గొప్పలయ్య వారు జార్జ్ ముల్లర్
సాలస్ ట్యాంక్, మరి ఆమె సాలస్ పిన్ని, ఈ భక్తులందరూ కూడా ఎక్కువ కన్నీరు కార్చారు. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన భక్తులు వారు ఎప్పుడు తిని సుఖ సంతోషాలు ఆలోచించడం, కానీ ప్రజలను రక్షించుకోవాలి అనే ఒక ఆశ. ఒక గ్రామానికి సాలస్ పిన్ని దొరగారు వెళ్తుంటే ఆ గ్రామస్తులు ఏమన్నారంటే, మా ఊళ్ళో అడుగు పెట్టకూడదు, సైకిల్లో లేకపోతే గట్టి వేసుకుంటున్నాడు ఆయన, ఆ రోజు సదుపాయాలు, ఇక్కడ ఎవరో మీ మాట వినరు అని చెప్పారు. పొలిమేరలోనే ఆయన అలా వెళ్తూ కన్నీరు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా ఊరి మధ్యకి వెళ్ళేటప్పటికి ఆఖరికి కిరాణా అమ్ముకునే సాగుతారు మొదలుకొని చంపుకున్న ఎక్కి ఏడుస్తున్నారు అందరూ. ఏంటయ్యా అంటే, ప్రభా ఈ ఊళ్ళో నన్ను సువార్త చేయలేదు అంటే, చదివిని నీ కన్నీరు కొట్టి ఎక్కడ రాలేదో అక్కడ అద్భుతమైన కార్యాలు నేను చేస్తాను. దేవుడు స్తోత్రం. కూర్చున్న వల్ల గుర్తుపెట్టుకుంది, వాక్యం చదివిస్తూ కాదు, ఆ పవిత్రత కావాలని పోరాడుతున్నాం. అలాంటి భయం మీద ఉందా? మీ గుండెలో ఉందా? మీ మనసులో ఉందా? మీ ఆలోచనలో వచ్చింది? నీ కన్నీటికి అంతరం. అందుకే గువ్వలు మోగినట్లుగా ఈ శ్రీకాకుళం పట్టణం ఎప్పుడు ఎన్నో వస్తాయి అవి కాదు, కానీ మన వంతు పనిగా ఎంత కన్నీరు, ఎంత కన్నీరు. దేవుడు స్తోత్రం. అలా దాచుకున్నాడుగా సాగర్ స్టాండ్ మహాభక్తులు వాళ్ళందరూ వాళ్ళు వేసే కన్నీరు అడుగు. సాగర్ స్టాండ్ అయితే ఆయన ఆఖరి డోలీ వీడు మోసుకెళ్ళి చెట్లు తగిలిస్తే అక్కడ జనం వస్తే, అందులో చివరి వయసులో 40 వయసులో అంటే 100 సంవత్సరాల దగ్గర అందులో పడుకుని సువార్త చేశాడు ఆయన. ఆయన లైఫ్ అంతా సువార్త చేశాడు ఆయన. ఇవాళ భారం సంఘాలలో రాలేదు అంటే ముందు నీ కొరకు నీ భక్తి పెరగలేదు. నీ కొరకు మన కొరకు మనం ఏ రీతిగా మనం ఆత్మీయంగా ఎదగాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ పక్షుకు ఉన్నటువంటి లక్షణం ఏదో బలి అయిపోతుంది. ఏమో చెప్పండి, బలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నామకరణ చేసినప్పుడు యూదులైన వారు ఏం చేస్తారు? పేదవారైతే 2 గువ్వలైనా 2 బావులు ఏం చేస్తారు? బలిగా ఇస్తారు. వాళ్ళ దగ్గర పొట్టేలు కానీ దూడలు కానీ ఇవ్వలేరు. అలాంటి పేదవారి వరకు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? లూకా సువార్త 4:18 పేదలకు సువార్త వినిపించాడు. ఆయన జీవితం అనేది ఆత్మీయత లేని వారు, పరమైనటువంటి వారు, దేవుని యొక్క లేఖనాలు గ్రహించలేని వారు, గ్రహింపు లేని వారు లోకంలో నశించుకోవడానికి ఆయన సువార్త ప్రకటించారు. ఆయన జీవితమే బలి. అందువల్ల ఈ పక్షిని మనం చూస్తే 2వ అధ్యాయం సువార్తలో 22 నుంచి యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు ఆ పక్షులను వారు బలిగా ఇచ్చారు. అంటే ఈ పక్షుకున్న గుణం ఏంటి? బలైపోతే చెప్పాలి. ఒక చెప్పడం అమ్మా, ఎవరి కోసం? సమాజ క్షేమం కొరకు ఈ పక్షి బలి. యోహాను గారు చెప్తారు, యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఈ లోకంలో ఎట్టివాడు అయినాడో మనం కూడా అట్టివాడమే. ఆయన ఎంతగా ఈ లోకానికి తన సర్వస్వం గారు పోసాడు, అలా బలైన లక్షణం ఉంది. 4వదిలో చూస్తే నమ్మకమైనది. చెప్పండి, ఏ లక్షణం ఉంది? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో 8వ వచనంలో 6 నుండి చెప్తాడు నెహెమ్యా.
ఎందుకంటే పరలోక సైన్యం గురించి చెప్తూ వారు పవిత్రత గురించి చెప్తున్నాడు, దేవుడు ఇస్రాయేలు చేసినటువంటి మేలు గురించి చెప్తున్నాడు. ఈ వచనంలో 8వ వచనంలో నమ్మకమైన మనసు గలవాడు అబ్రహాము. ఎవరు చెప్పండి? నమ్మకమైన. ఒకసారి మనమే ఎవరు ఇవాళ బాప్తిజం పొందిన నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వం మనం నమ్మకంగా ఉన్నామా? ఒకరితో పోల్చుకోవద్దులేండి. నీకు నీవే ప్రభుత్వం చూస్తూ నమ్మకమైన మనస్సు. ఎక్కడైనా తగ్గిపోయాకైనా, ఎక్కడైనా ఏ స్థితిలోనైనా, ఏ రీతిలోనైనా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఐక్యపరచడం అని ఎన్నో చెప్తున్నాం. కాబట్టి ప్రభువుకు ప్రియులారా, దీనికి ఏ లక్షణం ఉంది? పౌలు అదే అంటాడు. ఏమని? మరి తిమోతి పత్రికలో 2 తిమోతి 1:8 కానీ 1:8 కానీ అంటాడు. ఏమంటాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదు. చెప్పండి. నేను అంటే మనల్ని రక్షించిన ప్రభువును మనం ఎరిగిన వారం అయితే చివరి దాకా మనం నమ్మకంగానే ఉంటాం. అపనమ్మకమైన పనులు వస్తాయి, చుట్టూ కప్పుకుంటాయి, కానీ వాటి జోలికి వెళ్ళకుండా ఉండగలుగుతాం. ఎన్నో వచ్చిన నేను చూసుకోలేదు సరిగ్గా. దేవుడు స్తోత్రం. 8వ వచనం అనుకుంటున్నాను. 2వ తిమోతి కానీ 3వ తిమోతి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుని నీ 5వదిగా చూస్తే సమాచారం ఏముందండి? పౌరాణిక లక్షణం. ఇంతకు ముందు మీకు గుర్తుందా? మనకి ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం బోనెస్వరం నుండి కట్టకి బోనెస్ పౌరాలతో వాళ్ళు ఏం పంపించేవాళ్ళు? సమాచారం. అంటే మనం చూస్తే నోవాహు ఓడలో నుంచి ఒక పౌరాన్ని విడిచిపెట్టారు. ఒక పౌరాన్ని విడిచిపెడితే ఆ పౌరము అడుగు పెట్టడానికి జాగా లేకుండా తిరిగి వచ్చేసింది. అది అంటే అర్థమేంటి? బయట పరిస్థితులు ఏమీ బాగాలేవు, అనుకూలంగా కూడా లేవని చక్కగా తన పరిచర్యను కాన్వాసన చూస్తాం. ఆదికాండం 8:10 చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6వదిగా చూస్తే అది గుర్తులతో మరలా విడిచిపెడితే గుర్తులు తీసుకోవచ్చు. ఏం తీసుకొచ్చింది? చదవడానికి కారణం ఇవాళ లోక పరిస్థితులు ప్రభు దగ్గరికి తెస్తున్నారు. మరి యాకోబు కుమారుల్లో యోసేపు గారు 37వ అధ్యాయం చూస్తే అన్నదమ్ములు చెబుతారని తండ్రి దగ్గర తీసుకొచ్చాడు. ఆయన తండ్రి దగ్గర తీసుకొచ్చి నీ పిల్లలు నమ్ముతున్నారేమో, కానీ వారి వల్ల మన కుటుంబానికి నీ కార్యాలకు భంగపాటని చెప్పి సమాచారం ఇచ్చాడు. అందుకే పగబట్టాడు. అయినా దాన్ని ఏం చేశాడైనా అంటే ఈ లోక పరిస్థితులకి ఏనాటి కాలానికి ప్రభుత్వం. ఇక మనం చూస్తే 6వది ఏం చూస్తాం? గుర్తులు. ఏంటండి? గుర్తులు అనే మాట మనం చూస్తే అది మళ్ళీ విడిచిపెట్టినప్పుడు ఒక ఒలివ ఆకు తీసుకోవచ్చు. ఏం తీసుకొచ్చింది? వట్నే వచ్చిందా? గురుతో వచ్చిందా? చెప్పాలా? ఏ విశ్వాసం కూడా రేపు ప్రభువు రాకడికి ఎత్తబడే సమయానికి నీవు ప్రభువు కొరకు ఏమి సంపాదించావు? ఎంతమందిని సంపాదించావు? ఎంతమంది నీ విశ్వాసం గుర్తుగా ప్రాముఖ్యమైన అవునని ప్రకటన 21:27 ఏమవుతుంది? గురాలతో మహిమను తీసుకొని కొందరు మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, బహుమతుల ద్వారా, అర్పణల ద్వారా, వారి సమర్పణ ద్వారా కొందరు సంపాదించుకొని వెళ్తారు. ఎవరితో చెప్పండి?
వట్టి చేతులతో కాదు, ఉదారు మహిమను వారి జీవిత సాక్ష్యములలో సంపాదించుకున్న ఆత్మలు కలిగి ఉన్నారు. దేవుడు స్తోత్రం. చివరిగా మనం చూస్తే, ఎందుకంటే టయాన్ని బట్టి వివరించగలిగిపోతున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే అది ఎగిరిపోయే పెట్ట. ఏమవుతుందండి? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, చెప్పండి. వాక్యం చదివితే యెషయా గ్రంథం 40:38 చేయమండి. ఏమవుతుందండి? పక్షిరాజు చక్కటి మాట చదువుదాం. ఎదురు చూసేవారు నూతన బలం. చూడండి, చాలా మందికి బలాలు వస్తాయి, బాగుపడు. నూతన బలం అనేది వేరు, బలం వేరు. సంస్థలు అన్నాడు, అయ్యా అయ్యా నా పళ్ళు పొడిచేస్తాడు, నన్ను కట్టేసారు ఈ స్తంభానికి, అన్ని కోల్పోయాను, నాకు ఒకసారి బలమేమో దేవుడు ఇచ్చాడు. అందులో 3,000 మంది వాళ్ళు వచ్చారు, ఇది బలమైతే ఉంది కదా, ఏం లేదు, నూతనత్వం లేదు. బలం మంచిదా కదా, అడిగింది ఇచ్చాడు ఆయన. మనం కూడా చాలా మంది అన్ని పొందుతాం, వరాలు పొందుతాం, మాట్లాడేస్తాం, చెప్పేస్తాం, కథలు చెబుతాం, అన్ని చెప్తాం, కానీ పాటించలేని జీవితాలు ఎక్కడికక్కడ ఆగిపోతాం. అయితే ఇక్కడ ఏమంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు రెక్కలు చాచుకొని, నేను పక్షులను వివరించట్లేదు కాబట్టి దాని రెక్కలు చాచుకొని పైకి ఎగురు, పైకి అందుకునే దేవతల శైలి. దొక్క వాడితే రెక్కలు వస్తాయి. ఎంతమందికి రెక్కలు ఉన్నాయి అమ్మ? సంపదలనే లెక్క, జ్ఞానం అనే లెక్క, ఐశ్వర్యం అనే లెక్క, పదవులు, ఫలితాలు, గొప్పతనాలు, గొప్ప సేవకులు 3 రెక్కలు ఉన్నాయి. నేను కూడా మంచి సేవకులు నాకు లేకుండా, అది కాదు ఎగరడానికి లేకుండా. అది ఎగరాలని గొప్ప మారాలి. గొప్ప మాట్లాడే అర్థం ఏంటి? అర్థం? ఈ జీవన యాత్రలో మునిగిపోకుండా దీని వరకే కోటి విద్యలు కూటి వరకు అన్నట్టు బ్రతుకు వరకే, బిడ్డలు కుటుంబ క్షేమం వరకే బ్రతికిన వారికి ఎగిరే దగ్గర ఇది కేవలం అన్ని చేయాలి. ఇది అందరికీ ఉన్న వరకే కాదు, దీన్ని అధిగమించాలి. ప్రభువును చూడడానికి, దర్శించడానికి, ప్రత్యక్షతకు మనం సిద్ధం కావాలి. దేవుని స్తోత్రం. అలాంటి సిద్ధపాటు రావాలంటే ఏం కావాలట? ఏం కావాలా అంటే ఆకలి, ఆ నొప్పి, ఆ బాధ. నాకు కొన్ని మాట్లాడితే ఎలా ఉంటుంది, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయనని కలిసి కూర్చుంటే ఎలా ఉంటుంది, ఎదురుగా ఉంటే ఎలా ఉంటుంది, నా పట్టణైన ఉంటే ఎలా ఉంటుంది, నేను నడుస్తున్నప్పుడు నా స్నేహితుడిగా. మరి యంగపురంలో ఏలూరు దగ్గర జి శామ్యూయల్ గారు ఒక సమితి కూడా నడిపేవాడు. ఏలూరు నుంచి వెళ్ళాలి. ఇప్పుడులాగా ఆయనకి సైనికంలో రాలేదు ఆయనకి, అందుకని నడిచేవాడు ఎక్కడికి. ఆయన టీచర్గా పనిచేసుకుని సాయంకాలం సంగతి ఆలస్యం అయిపోయింది. మనం 7, 9, 9, 10 సంగతి అంటే సడది. మీకు ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, 7 గంటల కంటే 8 పనులను ముగించుకొని 7 నుంచి 8 గంటల ఆ గంట ప్రభు కుదిరేయాలి. ఆ తర్వాత 2 గంటలకు కూర్చున్నది వెళ్దాం. సమయం అంటే సమయమే, అది పరలోకానికి దేవుడు స్తోత్రం. ఇది పరిగెత్తు ఉంటే ఆయనతో పాటు ఒక శబ్దం వస్తుంది, మర్చిపోయేట్టున్నట్టుగా. ఏంటంటే చూస్తే ప్రభు కూడా చెమటలతో పని. ఈయన చెమట ఎక్కున్నాడు, ఆయన చెమట. ఏంటి ప్రభు అంటే నీకు నేను కూడా నేను ప్రభు కలుసు, ప్రభు స్వరాన్ని వినాలి. ఆయనతో మాట్లాడాలి. ఏదో మాట్లాడితే
అన్ని దేశాలు నేర్చుకుని మాట్లాడేవా? ఆ అనుభవం కోసం ఎవరు చెప్పరు, అనుభవం ఉన్న వాళ్ళు నేను మాట్లాడాలని చెప్పరు. సమయాన్ని బట్టి అక్కడికి వెళ్తే సరే అడుగుతూ ఉన్నారు. ఒకరు ఆత్మ వచ్చి నేను నా కుమారుని చేయబట్టుకుని తీసుకొని వచ్చాను. ఇద్దరు పరిగెత్తించాను. ఎవరు చెప్పారు? ప్రభు. అలాంటి భక్తి రోజు కాలం ప్రభు కోరుకుంటుందంటే అందుకని 4వ అధ్యాయంలో ఏమనుంది? వారి మేఘముల మీద అంతేనా? మనం 4వ అధ్యాయం చేస్తాం. 16 రోజులు ఏముందండి? ప్రధానంగా నేను మనకి అలవాటు ఏదో మనం తెలుసుకోవడం మేఘమే కొనుక్కోబడుతున్నాము అంటే అయిపోయింది. అవునా? అందుచేత ఎగిరిపోయేది పక్షి కనుక ఎప్పుడు ఎదుర్కొంటాము ఆయా చూడండి. ఈ అనుభవం ఉన్న వాళ్ళకి మరణం అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు చెప్పండి? చచ్చిపోవాలంటే ఇష్టం ఉండదు. అస్సలు నేనేది బాగాలేదు. ఇప్పుడే రేపు వస్తుంది. ఎప్పుడు వస్తాడో? ఒకవేళ నేను ఇంకా రావడం ఆలోచన వచ్చేవాడు అప్పుడే దాన్ని గురేంటి. అందుకని నేను జ్వరం వచ్చినప్పుడు మూలం వెంటనే వెళ్తుంది. సార్ ఏమైంది అంతా రావచ్చు సాంగ్ నాకేదో అయిపోయిందంటే నాకేం బాగా ఎక్కువైపోతే నేను చేపలు అందరూ తింటుంటే అంత మాత్రం కేంద్రంలో పడింది. ఇంతలో సాంగ్ కొందరు ఒక మాట్లాడారు. అలాంటి ఆలోచనే రాదు. రాదు అంటే ఎవరు చూస్తే కనుక ఒకసారి పౌరాలన్నీ వేసుకుంటున్నాను. కారణం దగ్గర మంచి గిద్దలే తీసుకున్నాడు మనకు రావట్లేదు అని బాధపడతా చూస్తూ ఉంటే నా పక్కన ఎవరు తెల్లని పెయింటారు. ఈ కాకి అందులో దూరింది. ఈ కాకి ఏమైపోయింది? ఈ పౌరాల మధ్యకి వచ్చి అనుకుంది. ఈ పౌరాలు పెంచేవాడు అనుకున్నాడు భలే ఉందా ఇది ఎక్కడి వచ్చిందో కానీ అందరూ చూపిస్తున్నాడు. చూచు ఎక్కడి వచ్చిందో పెద్ద పావురం ఇది. ఏ పావురం? మురిసిపోతున్నాడు ఎవరైనా యజమాని మురిసిపోతుంది. పెద్ద పావురం, పెద్ద రెక్కలో పెద్ద మూర్తి అని. ఓ రోజు పెద్ద వర్షం వచ్చింది, మర్చిపోయింది. తిట్టనే అవుతారు కాదు. అది పావురమా కాక? అమ్మ చెప్పండి. కాకి పావురమా కాక? మీరు చెప్పండి. మీరెవరు? పావురమా కాక? గౌరవంగా దాని హింస పరుచుకుంటూ పరమ ప్రేమ పెంచుకోవడానికి చెప్తున్నా. క్రీస్తును అద్దుకోవడానికి చెప్తున్నా. క్రీస్తుని పెనవేసుకునే ప్రేమ దేవుడు దీవించుకుంటా ప్రార్థన చేసుకుంటా. దేవానికి వందనా. పరమ పావనమైన యేసయ్యా నీకు వందనా. ఈవేళ నిష్కలంకురాలు నా పావును చెప్పి నీకున్న ప్రేమ, నీ సన్నిధి శక్తి, నీ జీవము నింపిన అనుభవం బట్టి సంఘాన్ని బలపరుస్తూ ముగిసిపోతున్న తండ్రి వందన. అటువంటి సంతోషాన్ని ఎల్లప్పుడూ మా మీద ఇవ్వగలుగుతుంది. వారి దగ్గర నుండి నా ఆనందం పొందాలని యేసునామములో అడుగుతున్నాం తండ్రి.